ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధ కారణంగా మార్చి 2026 ముడి చమురు సరఫరాలో అంతరాయం ఏర్పడి రెండు తెలుగు రాష్ట్రాల్లో కమర్షియల్ ఎల్పీజీ గ్యాస్ తీవ్ర కొరత ఏర్పడింది. దీనివల్ల హైదరాబాద్ తో పాటు పలు ప్రాంతాల్లో హోటళ్లు, రెస్టారెంట్లు మూతబడుతున్నాయి. ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం ప్రపంచవ్యాప్తంగా తీవ్ర ప్రభావాన్ని చూపిస్తుంది. మరి ముఖ్యంగా హార్ముజ్ జలసంధి గుండా ప్రయాణించే ముడి చమురును ఇరాన్ అడ్డుకోవడంతో అంతర్జాతీయంగా క్రూడాయిల్ ధరలు పెరిగిపోతున్నాయి. ఈ క్రమంలోనే ఎల్పీజీ, సిఎన్జి ధరలు అమాంతం పెరుగుతుండటంతో ఇటీవలే భారత్ లో గ్యాస్ ధరలు పెరిగాయి. ఈ నేపథ్యంలోనే రానున్న రోజుల్లో మరింత ధరలు పెరగడమే కాకుండా సరఫరాలో అంతరాయం ఏర్పడుతుందనే భయాలు వెలువెత్తుతున్నాయి. దీంతో హోటల్స్ పై ప్రభావం పడి మూత పడతాయనే ఊహాగానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే ఇప్పటికే దేశంలోని పలు కీలక నగరాల్లో రెస్టారెంట్లను మూసివేస్తున్నట్లు ప్రకటించడంతో తీవ్ర భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి. పశ్చిమ ఆసియాలో ప్రస్తుతం ఇరాన్, అమెరికా, ఇజ్రాయెల్ మధ్య ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. ఇది ప్రపంచ మార్కెట్లో తీవ్ర కలకలం సృష్టిస్తోంది. యుద్ధ నీడలో ముడి చమురు రవాణాకు చాలా ముఖ్యమైన మార్గమైన హర్ముజ్ జలసంధిని ఇరాన్ మూసివేసింది. దీంతో ప్రభావం భారత్ తో పాటు మొత్తం ప్రపంచాన్ని సంక్షోభంలో ముంచెత్తుతోంది. ఇదిలా ఉండగా ఎల్పీజీ గ్యాస్ బరువు 14.2 కిలోలు, ఖాళీ సిలిండర్ సగటు బరువు 15.5 కిలోలు. దీంతో సిలిండర్ మొత్తం బరువు 29.7 కిలోల కంటే తక్కువగా ఉంటే దానిలో గ్యాస్ మొత్తం తక్కువగా ఉందని అర్థం చేసుకోవాలి. ఇందుకోసం సిలిండర్ ను తీసుకునే ముందు డెలివరీ వ్యక్తిని ఫోర్క్ పై దానిని తూకం వేయమని అడగాలి. అన్ని డెలివరీ వాహనాలకు తూకం వేసే ఫోర్క్ ఉండాలి. దీన్ని నిర్ధారించుకోవడానికి మీరు ఇంట్లో సాధారణంగా హుక్ ఆధారిత డిజిటల్ తూకం వేసే ఫోర్క్ ను వినియోగించుకోవచ్చు. దీని ధర కేవలం 200 నుంచి 300 రూపాయలు ఉంటుంది. గ్యాస్ కొరత నేపథ్యంలో ప్రధానమంత్రి మోడీ మంత్రివర్గ సమావేశంలో మంత్రులకు ఒక ప్రత్యేక సందేశాన్ని కూడా ఇచ్చారు. పశ్చిమాసియాలో యుద్ధ సంక్షోభం సామాన్యులపై ప్రభావం చూపకుండా చూసుకోవాలని ఆయన వారిని కోరారు. ఈ దిశగా మంత్రిత్వ శాఖలు, విభాగాలు కలిసి పనిచేయాలని సూచించారు. దేశంలో గ్యాస్ కొరత లేకుండా అందరికీ అందేలా చర్యలు చేపడతామని, సోషల్ మీడియాలో వస్తున్న పుకార్లను నమ్మవద్దని కేంద్రం చెబుతోంది.